నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు 42వ డివిజన్లో అమీన్ పార్క్ ను ప్రారంభించిన మంత్రి నారాయణ. ప్రజలకు మరిన్ని సౌకర్యాలను కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి. విశాఖను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి స్పష్టీకరణ. వైసీపీ నేతలు వణికిపోయే పరిస్థితికి సజ్జలే కారణమన్న టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు. వైసీపీ ప్రభుత్వాన్ని సజ్జల నాశనం చేశారని వారి పార్టీ నేతలే చెబుతున్నారని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. నెల్లూరు 42వ డివిజన్లోని అమీన్ పార్కును రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రారంభించారు. అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన పార్కు అందుబాటులోకి రావడంతో చిన్నారులు సరదాగా క్రీడలు ఆడుతూ సంతోషంగా గడిపారు. ప్రభుత్వం ప్రజలకు మరిన్ని సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. 42వ డివిజన్లో 10వ బూత్లో అమీన్ నగర పార్క్ అనే పార్కుని యాక్చువల్గా ఈరోజు ఇనాగరేషన్ చేయడం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ పిల్లల ఆనందానికి అద్దులు లేదు. చిన్న పిల్లలు, వాళ్ళకి వేరే ఉండవు, చదువు, ఆటలు, పాటలు. ఆ పిల్లలు ఇక్కడికి వస్తేనే వాళ్ళ కేరింతలు, వాళ్ళ ఆనందం. అందుకనే నెల్లూరు సిటీలో 47 పార్కులు ఉంటే 40 పార్కులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేసాం. ఇంకొక 7 ఉన్నాయి, అవి కూడా జరుగుతూ ఉన్నాయి. అవి కూడా వీలైనంత వరకు ఈ మంత్ ఎండింగ్ లోపల పూర్తి చేయాలని ఆదేశించాను. అవి కూడా కంప్లీట్ అవుతాయి. అవి కూడా కంప్లీట్ అయితే నెల్లూరు సిటీలో ఉన్న పిల్లలు ఎవరైతే ఆడుకోవటానికి, పెద్దలు వాకింగ్ చేసుకు, ప్రతి పార్కులో వాకింగ్ ట్రాక్ పెట్టాం, ప్రతి పార్కులో జిమ్ పెట్టాం, ప్రతి పార్కులోనూ పిల్లలు ఆడుకోవడానికి రకరకాల ఆట స్థలాలు పెట్టాం. ఈ విధంగా ఈరోజు నెల్లూరు సిటీలో గౌరవనీయ ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ నెల్లూరు సిటీ అన్ని విధాలు డెవలప్ అవుతుంది. ఈ మధ్య యాక్చువల్గా ఈ 42వ డివిజను, 43వ డివిజను, 41 యాక్చువల్గా రూరల్, వీటన్నిటిలో కలిసి 41లో ఒక మంచి స్కూల్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇదంతా చాలా ఓల్డ్ టౌన్. నెల్లూరుకి ఇది కంప్లీట్గా ఓల్డ్ టౌన్. ఈ ఓల్డ్ టౌన్లో స్థలాలు ఎక్కువ లేవు, ఉండేది చాలా తక్కువ. ఈ పార్కు తీసుకున్న చిన్న పార్కు. అయితే వర్క్ బోర్డ్ చైర్మన్ అజీజ్ గారు తన ఈ ఏరియాలో నాకు ఏమైనా చేయాలంది, అన్ని డివిజన్లో చేస్తున్నాను, కానీ 42, 43లో చేయటానికి ఏమీ లేదు. ఒక పెద్ద పార్క్ కడతామన్నా లేదు, ఒక స్కూల్ కడతామని లేదంటే అప్పుడు యాక్చువల్గా అజీజ్ గారు అన్నారు, వర్క్ బోర్డు స్థలం ఉంది, మీరు కడతానంటే వర్క్ బోర్డు ద్వారా ఇస్తామన్నారు. వెంటనే మేము రావటం ఇక్కడ చూసిన తర్వాత అది 41లో ఉంది. అంటే గౌరవనీయ శాసనసభ్యులు శ్రీధర్ గారి యొక్క రూరల్లో ఉంది. వెంటనే శ్రీధర్ రెడ్డి గారికి ఫోన్ చేశాం. వెంటనే నేనే చేశాను. శ్రీధర్ రెడ్డి 42, 43 కానుక 41 ఉంది, 41 రూరల్, నువ్వు శాసనసభ్యుడివి, అక్కడ ఒక మంచి స్కూల్ కడతాం వర్క్ బోర్డు స్థలాలు అంటే, సార్ వెంటనే కట్టండి సార్, ఆలోచించొద్దని చెప్పడం, వారు వెంటనే యాక్సెప్ట్ చేయడం జరిగింది. దానికి యాక్చువల్ వర్క్ కూడా స్టార్ట్ చేయమన్నాను. గ్రౌండ్లో వాటర్ ఉందన్నారు, వాటర్ తొలగించే పని ఆల్రెడీ అధికారులు స్టార్ట్ చేశారు. బహుశా వీలైనంత వరకు డిజైన్స్ కూడా మా పాప శరణి, మా కుమార్తె శరణి, దానికి సంబంధించిన స్కూల్ ఇంటర్నేషనల్ విశాఖను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. విశాఖ కలెక్టరేట్లో జిల్లా సమీక్ష కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నగరంలో వినిపిస్తున్న శానిటేషన్ సమస్యలను జనవరి చివరి నాటికి పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. మహిళల భద్రత కోసం నగరాన్ని చీకటి ప్రాంతాలు లేని ఇల్యూమినేషన్ సిటీగా మార్చారన్నారు. ప్రధానంగా ప్రీవియస్ రిహార్సల్ తీసుకున్నటువంటి చర్చించిన దానిలో మెజారిటీ అంశాలు అధికారులు పూర్తి చేయడం చాలా అభినందించదగ్గ అంశం అండి. ఇందులో చాలా అంశాలు ఏటీఆర్లో చేశారు, కొన్ని పెండింగ్ ఉన్నాయి. వాటిని కూడా ఎలా చేయాలనే దాని మీద కలెక్టర్ గారు మిగిలిన సంబంధిత అధికారులతోటి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మనం చెప్పిన దానిలో శానిటేషన్, అప్పుడప్పుడు కూడా మీడియాలో చిన్నగా ఇక్కడ శానిటేషన్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి చూస్తూ ఉన్నాం. అలాంటివి కూడా లేకుండా మనం చర్యలు తీసుకోవాలని చెప్పేసి జీవీఎంసీ వాళ్ళని చెప్పడం జరిగింది.
లెగసీ వేస్ట్ కూడా మనకి ఉన్నదాన్ని కూడా మనం క్లియర్ చేద్దాం అనుకున్నాం, కానీ బై ది ఎండ్ ఆఫ్ జనవరి క్లియర్ చేస్తామని చెప్పేసి మన అధికారులు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇది విశాఖపట్నంలో మనం అత్యధికంగా పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నాం, ఇది గ్లోబల్ సిటీగా గుర్తింపు తీసుకొస్తున్నాం, మహిళలకి అత్యంత భద్రతాపరమైనటువంటి నగరంగా భారతదేశంలోనే గుర్తింపు తీసుకురావడం జరిగింది. ఈ ప్రాంతంలో మనకి సేఫ్టీ, సెక్యూరిటీ, అదేవిధంగా శానిటేషన్ క్లియర్గా ఉండాలని చెప్పేసి ఎప్పుడూ క్యాబినెట్ కానీ ఎక్కడ సందర్భం వచ్చినా విశాఖపట్నం గురించి చాలా ఒక మంచితో ముఖ్యమంత్రి గారు దీని గురించి కామెంట్ చేస్తారు. ఇక్కడ చాలా పీస్ఫుల్నెస్ ఉండాలనేది కూడా వారి ఆలోచన. శానిటేషన్ అయితే మంచిగా ఉండాలనేది వారి అభిమతం. దానికి తగిన విధంగా శానిటేషన్స్లో చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. పోయినసారి శానిటరీ వర్కర్స్ తక్కువగా ఉంటే కొంతమందిని నియమించుకున్నామని చెప్పారు. ఇంకా అవసరం చోట కూడా ఎంప్లాయీస్ అపాయింట్ చేసుకొని పూర్తి స్థాయిలో ఈ చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా ఈ సంస్థలు అన్నీ కూడా స్వయంగా వెళ్ళి పర్యవేక్షించడం జరిగింది సార్. వాళ్ళకి భారీ ఎత్తున ఫైన్స్ వేయడం జరిగింది సార్. దాదాపు 4 నుంచి 5 కోట్ల రూపాయల దాకా వాళ్ళకి ఫైన్ వేయడం జరిగింది సార్. సో దాని నుంచి మనము సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ హెస్ కమ్ సార్ యాజ్ వి స్పీక్ సార్. ఇప్పుడు ప్రస్తుతం మనం ఏక్యూఐ చూస్తే కేవలం 107 ఉంది సార్. 350 దాకా ఉండేది సార్ గత 15 రోజుల క్రితం. ఇప్పుడు 350 నుంచి దాదాపు 100 దాకా మనము తగ్గినాయి సార్. ఒక్క కారణం ఏంటంటే వాతావరణ మార్పు కూడా ఉంది సార్. టెంపరేచర్ ఇంక్రీజ్ కావడం వల్ల కూడా ఈ డిస్పర్సల్ అనేది ఎక్కువ ఉంది. దాంతోపాటు ఈ చర్యల వల్ల మనం వివిధ డిపార్ట్మెంట్స్కి మనం అప్పు చెప్పడం జరిగింది సార్. ఒకటి ప్రధానంగా జీవీఎంసీ ద్వారా ఎక్కడ మనం అక్కడికక్కడ కాల్చే ఈ చెత్తని మనం పర్మిట్ చేయకుండా అన్నీ కూడా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పంపించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది సార్. జీవీఎంసీ వెహికల్ అన్నిటికీ కూడా పొల్యూషన్ కంట్రోల్ చెక్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ ద్వారా ఆర్టీసీ బస్సెస్ ప్రతి ఒక్క బస్సెస్ కూడా మనము చెక్ చేయడం జరిగింది. డిటీసీ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ వారి ద్వారా అక్కడక్కడ పొల్యూషన్ చెక్స్, పాత వాహనాలు అన్నిటికీ పొల్యూషన్ చెక్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్, ఫ్యాక్టరీస్, లేబర్, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వీరందరూ కూడా పెద్ద పరిశ్రమలు హెచ్పిసిఎల్ కావచ్చు, హిందూజా పవర్ కావచ్చు, వివిధ సంస్థలు అన్నింటినీ కూడా ప్రత్యేకంగా వెళ్ళి అక్కడ ఉన్న పొల్యూటెంట్ లెవెల్స్ ఏంటనేది మానిటర్ చేయడం జరిగింది. ఎక్కడైతే పొల్యూషన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఫైన్స్ వేయడం జరిగింది. సో రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున మనము చర్యలు తీసుకొని ఎక్కడ సమస్య లేకుండా మొత్తం విశాఖ నగరం అనకాపల్లి నుంచి పైన మనకు తగరపోవలస దాకా స్వచ్ఛందంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. సజ్జలు ఇచ్చిన సలహాల వల్లే జగన్ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు గజగజ వణికిపోయే స్థితి రావడానికి సజ్జలే కారణమని తెలిపారు. సజ్జల కనీసం వార్డు మెంబర్ కూడా కాలేదని, అలాంటి వ్యక్తి చట్టసభలు, ప్రభుత్వ విధానాలు, పాలసీలపై మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సజ్జల స్వయంగా మాట్లాడుతున్నారా లేక తాడేపల్లి ప్యాలెస్లో బందీగా ఉన్న జగన్ మాట్లాడిస్తున్నారా అని ప్రశ్నించారు. మీ ద్వారా ఒకటే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాం. ఏ హోదాలో మీరు ప్రెస్ మీట్ పెట్టారు? కనీసం వార్డు మెంబర్ కూడా కాలేదు, మీరు సర్పంచ్ కాలేదు. కానీ మీరు మాట్లాడేది చట్టసభలు, ప్రభుత్వ విధానాలు, పాలసీలు. మరి మీరేం మాట్లాడుతున్నారా? లేకుంటే మీ నాయకుడు ప్రజలు మన్ననే చీకొట్టి తాడేపల్లి బందీగా ఉన్నటువంటి జగన్ రెడ్డి ఏమన్నా మాట్లాడిస్తున్నాడో మాకు అర్థం కావడంలే. ఈరోజు ఆయన పత్రికా సమావేశంలో అయినటువంటి చిలక పలుకులు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. సొంత పార్టీలోనే నేను చీకొడుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? నేను చూసే భయపడే పరిస్థితి వచ్చింది. ప్రజలకు కాదు, నీ పార్టీ వాళ్ళే మాకు చెప్తున్నారు, బయట చెప్పుకుంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి పోయిన గవర్నమెంట్ నాశనం చేశాడని చెప్తున్నారు. నీవు ఇచ్చినటువంటి ప్రధాన సలహాదారుడు హోదాలో అప్పుడు ప్రభుత్వ ధనాన్ని కాజేసి, మరి ఏం సలహాలు ఇచ్చినావో ఏం ఏమో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి నీ యొక్క సలహాలు స్వీకరించి 151 సీట్ల నుంచి 11కు పడిపోయాడు. వైసీపీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా గజగజ వణికే పరిస్థితి తీసుకొచ్చినాను. మళ్ళా చెప్తున్నా, కనీసం నువ్వు ఏ హోదాలో మాట్లాడుతున్నావు? ఛాలెంజ్ చేస్తున్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ హోదా చెప్పు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ మాట్లాడితే ఓకే. ఏ హోదా లేనటువంటి నువ్వు ఈరోజు ఇష్టం వచ్చినట్లు ఈ ప్రభుత్వం మీద, ఎన్డీఏ ప్రభుత్వం మీద అవాకులు చివాకులు మాట్లాడడం అనేది సిగ్గుచేటు. ఈ సందర్భంగా నువ్వు మాట్లాడినటువంటి ప్రధాన అంశాలు చాలా ఉన్నాయి. అందులో అమరావతి గురించి మాట్లాడుతున్నావు. నీకేం తెలుసు అమరావతి?
గతంలో మరి నీ సలహానా, మీ దొంగల ముఠా సలహానా, మరి అప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆయన సొంత తెలివిన అమరావతిని భ్రమరావతి అన్నారు, శ్మశానం అన్నారు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడినారు. పగడబందిగా ప్లాన్గా నాశనం చేసేశారు. ఈరోజు మన పిల్లలు ఎవరైనా ఎగ్జామ్స్ రాసేటప్పుడు కానీ అమరావతి గురించి కనీసం అవగాహన లేనటువంటి విధానం తీసుకొచ్చారు. క్వశ్చన్ పేపర్లో కానీ ఎగ్జామ్లో కానీ ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే ఏం చెప్పలేనటువంటి పరిస్థితి. 3 ముక్కలు చేసేసావు. 3 ముక్కలు రాజధాని నేను సృష్టిస్తానన్నావు. ప్రజలే నీకు 2 ముక్కలు ఇచ్చారు, 2 డిజిట్లు ఇచ్చినారు. అయినా నీకు సిగ్గు శరణము ఏం లేకుండా నీ మాజీ సలహాదారు సజ్జల రెడ్డి ద్వారా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టించి మళ్ళా అమరావతి గురించి మాట్లాడడం అనేది సిగ్గుచేటు. ఈరోజు ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం సజ్జల రామకృష్ణారెడ్డి కానీ జగన్ రెడ్డికి కానీ, మీరు ఎవరైతే దొంగల ముఠ ఉందో ఒకసారి ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులు చూడండి. 1000 ఎకరాల్లో కోట్లాది రూపాయలతో ఈరోజు అమరావతి రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్నది. దానికి కారణం ఒకసారి మీరు మార్కెట్ ఎనాలిసిస్ చేయండి, లేదా రిపోర్ట్స్ తెప్పించుకోండి. అంటే కళ్ళు నుండి కూడా చూడలేనటువంటి కబోదులు మీరు. మీకు ఏ సబ్జెక్ట్ లేదు, కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి. ఈ ఎన్డీఏ ప్రభుత్వం సక్సెస్ఫుల్గా తామిచ్చినటువంటి హామీలు నెరవేర్చి ముందుకు పోతుంటే దాన్ని చూడలేక అసూయపడుతూ ఈరోజు ప్రజల్లో విద్వేషం కలిగించడానికే ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం రెడ్డి జనసంఘం ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం ఉట్టిపడింది. భోగి, సంక్రాంతి, కనుమ పండుగ ప్రాయత్నం తెలియజేస్తూ సాంప్రదాయ పద్ధతుల్లో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా మహిళలు రంగురంగుల ముగ్గులు వేసి ఆకట్టుకున్నారు. సాంప్రదాయ పిండి వంటకాలను తయారు చేసి అందరికీ పంచారు. పిల్లలు గాలిపటాలు ఎగరవేసి సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. జానపద గీతాలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ కర్రి వెంకట నారాయణ రెడ్డి మాట్లాడుతూ రైతుల కష్టానికి గుర్తింపుగా సంక్రాంతి పండుగ నిలుస్తుందని, ఇలాంటి ముందస్తు సంబరాలు ప్రజల్లో ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. మా ఊరి ప్రజలకే కాదు అందరికీ కూడా, రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు ప్రతి గ్రామంలోనూ ప్రతి ఒక్కరూ కూడా జరుపుకోవాలని మేము ఆకాంక్షిస్తా ఉన్నాం. ఎందుకంటే ట్రెడిషన్ అంతకంతకు అంతరించిపోతా ఉంది. ఎవరికాళ్ళు జీవన విధానం మీద బిజీ అయిపోయి ఇతర దేశాలు కానీ ఇతర రాష్ట్రాలు కానీ సెటిల్ అవడం వల్ల గ్రామాల్లో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల్ని ఎంతకంతకి పిల్లలకి అడాప్ట్ అవ్వటం లేదు, తెలియట్లేదు. పిల్లలకి ఎంతసేపు పిల్లలు ఈ యొక్క అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయి సెల్ ఫోన్లో ఉండిపోయారు తప్పితే అసలు సంస్కృతి ఏంటి, మన గ్రామాల్లో కల్లాపు అంటే ఏంటి, ఈ పొద్దున్నే లేసి గొబ్బెమ్మలు ఏంటి, ఇవన్నీ కూడా మర్చిపోయిన సందర్భం. అలాంటి అన్నింటిని గుర్తు చేస్తూ మా ఆడపడుచులందరూ కూడా గడిచిన 4 రోజులుగా ఇదే కార్యక్రమం మీద నిమగ్నమై ప్రతి ఒక్కరూ కూడా మా ఇంట్లో ప్రోగ్రాము మనందరం కలిసి గ్రామంలో మనందరం కలిసి చేసుకోవాలని ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి మంచి పిండి వంటలతో ఎప్పుడూ అందరూ మర్చిపోయినటువంటి అరిస, పోకుండా, సున్నుండ లాంటి ఒక వంటకాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇంకా 4 రోజులు టైం ఉన్నా కూడా మాకు ముందుగానే వారం రోజులు ముందుగా వచ్చేసింది. ఎందుకంటే 4 రోజుల నుంచి కూడా మాకు ఇదే పని. ఓ పక్కన రంగవల్లిలు, ఓ పక్కన గాలిపటాలు, ఓ పక్కన పిండి వంటలు, ఇవన్నీ చూసేటప్పటికి సంక్రాంతి పండుగ ముందర 4 రోజుల ముందుగానే మాకు వచ్చేసింది. మరి ఇటువంటి పండుగ రావడం అంటే చాలా మందికి సంక్రాంతి అంటే ఏంటో కొంతమందికి అంతరించిపోతుంది. సంక్రాంతి అనేది, సంక్రాంతి అంటే ఓహో ఇలా ఏదో అట్లా కోడి పందాలు వేస్తున్నారు అనుకున్నారు. కానీ మేము కూడా కోడి పందాలు కాదురా నాన్న, అసలు జరగవలసింది ఏంటి, మన పెద్దలు ఏం నిర్ణయించారు మనకి. పొద్దుటే లేవడం, భోగి రోజుని మనం మంటలు వేయడం, తర్వాత గంగిరెద్దు వస్తారు, వాళ్ళకి నివాళులు ఇవ్వడం, హరిదాసులు వస్తారు, హరికీర్తనలు చేస్తారు. ఇవన్నీ కూడా మన సంప్రదాయమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుని మన పిల్లలకు మనం తెలియపరచాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించారు. దీన్ని నిర్వహించడం కూడా చాలా కష్టమైన పని అయినా కూడా ఎంతో బాధ్యత తీసుకుని వాసిరెడ్డి గారు ఇంకా పెద్దలు ఉన్నారు, మన వాళ్ళందరూ కూడా ఎంతో కృషితో చేసి ఈ రోజున ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి కూడా ఎంతో మనం కృషి చేశారు. అలాగే ఈ రోజున ఇంకా మనం గాలిపటాలు వేసాం, పిల్లలకి మనకు భోగి పల్లెలు వేయించారు, అలాగే బొమ్మల కొలువు పెట్టారు. అలాగే ఇప్పుడు కన్నా మన అరిసెలు, మళ్ళీ అరిసెలు, సున్నుండలు
ఇవన్నీ కూడా తిని ఎంతో చక్కగా మళ్ళీ ఎప్పుడు పూర్వకాలం మన చిన్నప్పుడు జరిగినటువంటి విషయాలన్నీ కూడా నెమరేసుకుంటూ మరి వాళ్ళ ఇంత చక్కటి కార్యక్రమం జరిగింది. మరి ఇలాంటి సంక్రాంతి మరలా ప్రతి సంవత్సరం కూడా ముందుగానే మనం ఇలా చేసుకుంటా ఉండాలని చెప్పి మన పిల్లలందరికీ కూడా తెలియపరచాలని, ఇంకా ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా మాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.